ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో కొత్త వ్యక్తులు ఎవరూ కారణం లేకుండా జిల్లా కేంద్రంలోకి రాకూడదని అనంతపురం డీఎస్పీ టీవీవి ప్రతాప్ అన్నారు. తన కార్యాలయంలో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ కౌంటింగ్ సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు వివరించారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, ఇప్పటికే జిల్లాలో 1800 మందిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేశామని తెలిపారు. 3 వ్యక్తుల్ని జిల్లా నుండి బహిష్కరించినట్లు తెలిపారు. ప్రజలు అవసరమైతే తప్ప రేపటి రోజు బయటకు రాకూడదని కోరారు. ఎన్నికల కౌంటింగ్ సమయంలో అల్లర్లకు పాల్పడిన వారిని, అలాగే దానిని ప్రోత్సహించిన నాయకులని సైతం వదిలేదే లేదని హెచ్చరించారు. ఖచ్చితంగా నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. జిల్లాలోని లాడ్జీలు, రైల్వే స్టేషన్, బస్టాండ్ పరిసర ప్రాంతాల్లోనూ ప్రత్యేక పోలీస్ బృందాలు నిఘా ఏర్పాటు చేశామన్నారు. కౌంటింగ్ సమయంలో అవాంఛనీయ ఘటనకు పాల్పడితే ఎంతటి వారినైనా సరే ఉపేక్షించేదే లేదని డీఎస్పీ ప్రతాప్ హెచ్చరించారు. రేపు 2024 జరిగిన సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా జేఎన్టీయూలో భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. టౌన్ మొత్తం, అనంతపూర్ జిల్లా మొత్తం, ఇన్ఫ్యాక్ట్ అనంతపూర్ జిల్లా మొత్తం 144 సెక్షన్ అమల్లో ఉంది. 4 అంతకంటే ఎక్కువ మంది గుమ్ముగొట్టడానికి అవకాశం లేకుండా ఉత్తర్వులు కూడా ఇచ్చున్నారు. ఒకటేంటంటే, ప్రజలకు మేము విన్నవించేది ఏంటంటే, ఎవరు కూడా సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉండండి. ఎటువంటి అసాంఘిక ఏదైనా కార్యకలాపాలు చేస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు జేఎన్టీయూలో చుట్టూతా కూడా జేఎన్టీయూ భైరవ నగర్ వైపు కానీ, ఇటువైపు సుశీల్ రెడ్డి కాలనీ కానీ, హిందూ గ్రేవ్ యార్డ్ సర్కిల్లో ఉంది కదా, అక్కడి నుంచి కూడా అన్ని లైన్స్ బ్యారికేడింగు, తర్వాత కన్సంట్రీనా కాయిల్స్ మీరు చూసే ఉంటారు, అవన్నీ చేయటం జరిగింది. అలాగే ఎవ్వరు కూడా గుమ్మికూడకుండా ఉండటానికి మనం మొబైల్ పార్టీస్ 8 మొబైల్ పార్టీస్ పెట్టాం జేఎన్టీయూ వైపు. అలాగే చెక్ పోస్టులు పెట్టాం. జేఎన్టీయూ రేణుకా గేటెడ్ కమ్యూనిటీ అని రాప్తాడ్ నుంచి వచ్చే దారిలో చెక్ పోస్ట్ పెట్టాం, హిందూ గ్రేవ్యార్డ్ దగ్గర పెట్టాం, భైరవ్ నగర్లో చెక్ పోస్టులు పెట్టాం. అలాగే డ్రోన్ కూడా ఫ్లై అవుతూ ఉంటుంది. అలాగే పెద్ద పెద్ద బిల్డింగుల మీద నుంచి కూడా బైనాక్యులర్స్ పెట్టి చూస్తూ ఉంటారు. ఎవరైనా ఏదైనా చేస్తే మాత్రం వాళ్ళపైన కఠిన చర్యలు, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబడతాయి. అలాగే దీన్ని వాళ్ళుగా అది గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలే కాకుండా వీళ్ళని ప్రోత్సహించే నాయకుల పైన కూడా క్రిమినల్ కాన్స్పిరసీ 120B కింద, 109 కింద అవి బెయిల్ కూడా రాని కేసులు, నాన్ బెయిలబుల్ అఫెన్సెస్తో కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అలాగే వీళ్ళని ఎవరైనా ప్రోత్సహించినట్లయితే వాళ్ళని ఈ నాన్ బెయిలబుల్ కేసులు కట్టడమే కాకుండా జిల్లా బహిష్కరణ చేయడానికి కూడా వెనకాడేది లేదు. అలాగే పీడీ యాక్ట్ కేసులు కూడా పెట్టబడతాయి. అలాగే మన టౌన్లో ఉన్న లాడ్జెస్ని అన్నిటినీ చెక్ చేస్తున్నారు, రైల్వే స్టేషన్లో చెక్ చేస్తున్నారు, బస్ స్టాండ్లో చెక్ చేస్తూ ఉన్నారు. అలాగే మన తాడిపత్రిలో చాలామంది ముద్దాయిలు ఇప్పుడు కూడా అబ్స్కాండింగ్లో ఉన్నారు. వాళ్ళ ఫోటోలన్నీ మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మనం రైల్వే స్టేషన్లో కానీ, లాడ్జెస్లో కానీ, ప్లస్ బస్ స్టాండ్లో కానీ, లేకపోతే చెక్ పోస్టుల్లో కానీ వాళ్ళ కొరకు కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం. వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళని వెంటనే అదుపులో తీసుకొని చట్టపరమైన జరుగుతుంది. వాళ్ళు ఆల్రెడీ మనకు వాంటెడ్ ఎక్యూజ్డ్ అన్నమాట. వాళ్ళందరూ కూడా తాడిపత్రిలో చాలామంది ముద్దాయిలు ఇంకా పరారులోనే ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనకు వాంటెడ్. వాళ్ళ ఫోటోలన్నీ మన దగ్గర ఉన్నాయి. మనం లాడ్జెస్లో, చెక్ పోస్టుల్లో, రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో మనం నిఘా పెట్టడం జరిగింది. వాళ్ళు ఎవరన్నా వస్తే వెంటనే అదుపులో తీసుకొని మనం రిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి జేఎన్టీయూలో కూడా పటిష్ట బందోబస్తు, చుట్టూతా కాంపౌండ్ వాళ్ళు కూడా మొత్తం కన్సంట్రేనా కాయిల్స్ అన్నీ పెట్టడం జరిగింది. ఎటువంటి అల్లర్లు లేకుండా చేసుకోవాలని మేము వివిధ పార్టీ కార్యకర్తలకు కానీ, ప్రజలకు కానీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎటువంటి హద్దు మీరితే మాత్రం ఎవరిని ఉపేక్షించేది లేదు. చట్టపరమైన చర్యలు కఠినంగా, ఏదో వెంటనే వచ్చి 41A నోటీసులు అట్లాంటివి కాదు, నాన్ బెయిలబుల్ కేసులు కట్టడం జరుగుతుంది. ఎవరిని ఉపేక్షించేది లేదు.